ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఆగస్టు 29. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 126, 127 మరియు 128 కీర్తనలు. సాయంత్రం 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 20 నుండి 33వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మిమ్మల్ని బలపరచునుగాక. ప్రొద్దున్నే నిద్ర నుండి లేచి మీరు ఆయా పనులు ప్రారంభించడానికి ఆయత్తపడుతున్నారు కదూ. ఈ రోజున ఎన్నెన్నో కార్యక్రమాలు, ఎన్నెన్నో పనులు, ఎక్కడికెక్కడికో ప్రయాణాలు మీరు చేయవలసినదేమో. అయితే ఈ ఉదయకాలమున వాటన్నిటినీ సమర్థవంతంగా చేసి ముగించడానికి ఆయన సన్నిధిలో కొంత సమయం మీరు గడిపారా? ప్రార్థనలో మీ యొక్క మనవులను దేవునికి తెలియచేశారా? అలాగే దేవుని వాక్యముల నుండి ఆయన యొక్క చిత్తాన్ని మీరు కనుగొనడానికి ఆయన వాక్యాన్ని చదివి ధ్యానం చేశారా? ఈ రెండు మీ జీవితంలో ఎప్పుడైతే సంతృప్తికరంగా ఉంటాయో, గగన తలములో ఎగిరే పక్షిరాజు తన 2 రెక్కలతో ఆ గాలిని తన వాటముగా మార్చుకొని చాలా సంతోషభరితంగా ఎగిరినట్లుగా మీరు ఆత్మలో అంతకంతకు ఎదిగి పైకెగరగలరు. ఈ ఉదయం మీరు అట్టి అద్భుతమైన ఆధ్యాత్మిక వ్యాయామం చేయాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట మనం చదువుకుందాం. రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. మనం రక్షించబడ్డానికి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా ఒక చక్కని మాట రాయిస్తున్నాడు. యేసుని ప్రభు అని మనం నోటితో ఒప్పుకొని మన హృదయములో ఆయన మృతులలో నుండి లేపబడ్డాడని విశ్వసించినప్పుడు మనం ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని పొందుకుంటామట. ఏమిటి అద్భుతమైన కార్యం? రక్షణ. అవును దేవుని బిడ్డలారా, రక్షించబడ్డానికి నోటితో ఒప్పుకోవాలి, హృదయములో విశ్వసించాలి. ఇదే ఫార్ములాని అనుసరించి మనం ఆలోచన చేస్తే మీ జీవితంలో దేవుని బిడ్డలారా, దేనినైతే విశ్వసిస్తారో దానిని మీ నోటితో పలకాలి, మీ నోటితో ఒప్పుకోవాలి. అనేక మారులు మనం వ్యతిరేకమైనటువంటి మాటలు పలుకుతూ ఉంటాం. నేను బ్రతకను, నేను జయించలేను, నేను బాగుపడలేను, నా పరిస్థితులు ఇక మారవు, నా ఇంటిలో సమాధానం ఇక రాదు, మా ఇంటిలో ఐక్యత ఉండదు, ఎవరి దారి వారిదే, మా పరిస్థితులన్నీ కూడా నిరాశజనకంగా ఇలా ఉండిపోతున్నాయి, నా జీవితంలో ఎన్నో యాండ్రలు చూస్తున్నాను, కనీసం కొంచెమైన మార్పు రావట్లేదు. ఇలా ఎన్ని మాటలు మాట్లాడతామో. ఈ మాటలన్నీ మన నోటు గుండా ఎలా వస్తుందో తెలుసా? వాటిని నోటు గుండా మనం పలకక మునుపు మన హృదయంలో ఆలోచనలుగా భద్రపరుచుకున్నాం. అవును దేవుని బిడ్డలారా, మీ జీవితాన్ని ఫలభరితంగా, జయప్రదంగా మార్చేటివి ఏంటో తెలుసా? మీ హృదయంలో ఉన్నటువంటి తలంపులు లేదా ఆలోచనలు. మీరు ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి తలంపులు కలిగి ఉంటారో మీ నోటి ద్వారా అదే పదాలు వెలువడుతూ ఉంటాయి. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మీరు మీ జీవితంలో
ఏ తలంపులు కలిగి ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. మంచి తలంపులు కలిగి ఉండండి. దేవుని వాక్యాన్ని మీ హృదయంలో నింపుకొనండి. ఆ మాటల్ని, ఆ వాక్యాన్ని మీ నోటు గుండా పలకండి. ఆ విధంగా పలుకుతున్నప్పుడు ఆ వాక్యం యొక్క శక్తిని, ఆ వాక్యం యొక్క అభిషేకాన్ని, ఆ వాక్యం యొక్క మహిమను మీరు అనుభవిస్తారు. ఇక్కడ ఈ 9వ వచనంలో 2 పదాలు మనం గమనించాలి. నోటితో ఒప్పుకొనుట, హృదయములో విశ్వసించుట. ఏది విశ్వసిస్తావో నోటితో అదే పలుకుతావు. నోటితో ఏది పలుకుతున్నావో హృదయములో దానినే విశ్వసించావు. అవును, నీవు విశ్వసించున్నది ఏదో అది నోటితో పలుకు. ఆ నోటితో పలుకుతున్న ఆ మాట నీ హృదయములో మంచి తలంపులై ఉండాలి, మంచి ఆలోచనలై ఉండాలి. సాతానికి ఊతమిచ్చే మాటలు కాదు, దేవుడు మహిమనొందే మాటలు, దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించగల మాటలు నీ నోట గుండా వెలువడునుగాక. అప్పుడు మీ జీవితం దేవునికి మహిమకరంగా ఉంటుంది. మీ ద్వారా అనేకులు ఆనందించగలుగుతారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు నోటితో ఏం పలుకుతున్నారు? మీరు ఏమో పలుకుతున్నారు. ఆ పలుకుతున్న మాటలనే పలకక ముందు మీరు హృదయంలో ఆలోచనలుగా, తలంపులుగా కలిగి ఉన్నారని మీరు తెలుసుకోవాలని నేను మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మాట్లాడండి, దేవుని వాక్యాన్ని విశ్వసించండి. అప్పుడు మీరు అద్భుతాలు చూస్తారు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు. ప్రభువా, మా హృదయాలలో మంచి ఆలోచనలు, మంచి తలంపులను మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ దీవెనలతో నింపి మీరు వర్ధల చేసి మహిమ పొందమని అడుగుచుంటున్నాం. మీ కృప అపరిమితముగా మా ప్రియులని కమ్ముకొనుగాక. మీరే మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.